హాయ్ అండి. ఈరోజు పాలకూర పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకోవాలండి. కుక్కర్లో 1 కప్పుడు కందిపప్పును పోసుకొని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి పప్పుని. వాష్ చేసుకున్నాక పప్పు ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక కట్ట పాలకూరని తీసుకున్నానండి. అది శుభ్రంగా కడిగి ఇలాగా చిన్నగా తరుముకోవాలండి. తరుముకొని ఆ పప్పులో ఈ ఆకుకూరను వేసుకోవాలండి. ఇవ్వండి, ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక 1 స్పూన్ కారం వేసుకున్నానండి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. పప్పు ఉడికినంత వరకు. ఇదిగోండి, పప్పు ఉడికిందండి. పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతోనైనా గరిటెతోనైనా పప్పుని ఇలాగా నలుపుకోవాలండి. ఇలా నలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పుకి పోపు వేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇదిగోండి, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు రెక్కలు వేసుకున్నాను. వేసుకున్నాక ఇలా కలుపుకోండి. ఒక 3 ఎండుమిర్చి ఇలా ముక్కల్లా చేసుకొని వేసుకోండి. కొంచెం ఎల్లిగడ్డని ఇలాగా చెదగొట్టుకొని వేసుకోవాలండి. ఒక ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా తరిమి వేసుకోండి. మొత్తం ఆ పోపును వేయించుకోండి. ఇలాగా ఈ విధంగా పోపు వేగాక ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని అందులో వేసుకోండి. వేసుకొని కొద్దిగా చింతపండు రసం అండి, ఇది చింతపండు నానబెట్టుకొని రసం ఇలా తీసుకొని వేసుకోండి. కొంచెం పాలకూర పప్పులో పులుపు వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర జల్లుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇందులోని. చూడండి, ధనియాల పొడి వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలాగ ఒక బౌల్లోకి తీసుకోండి పప్పునంతా. పైన కొత్తిమీర జల్లుకోవాలండి. ఇలా జల్లుకొని సర్వ్ చేయడమేనండి. చూడండి, ఒకసారి సింపుల్గా ఈజీగా పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.